డ్రగ్స్ సంస్కృతిని ఉక్కుపాదంతో అణచివేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. గత నెల వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే నూతన భవన కార్యాలయం ముందు మొక్కలు నాటారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదుతో పాటు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అధికారులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు అందించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బ్యాంకర్లు జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిరిగా రుణాలను అందించాలని కోరారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించే విధంగా పంట రుణాలు, ప్రాధాన్యేతర రంగాలకు విరివిగా రుణాలు అందించాలని సూచించారు. SREGS నిధులతో వన మహోత్సవ కార్యక్రమం కింద నర్సరీలు, ప్లాంటింగ్, నిర్వహణ తదితర పనులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అంతేగాక జిల్లాలో 3,815 మందికి వృద్ధాప్య వితంతు పింఛన్లు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. PM కిసాన్ పథకం కింద వ్యవసాయ శాఖలో 1,60,000 మంది రైతులను గుర్తించి 490 కోట్ల రూపాయలను అందించినట్టు చెప్పారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద పెండింగ్లో ఉన్న రహదారి పనులు వెంటనే పూర్తి చేయాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో ప్రతిపాదిత లక్ష్యాన్ని సాధించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే దిశగా పనిచేయాలని కూడా ఎంపీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ చేస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలు తాండూర్, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూర్ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి 2,642 స్వయం సంఘాలకు 7.78 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. అదేవిధంగా మున్సిపల్ పరిధిలోని మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ వడ్డీ లేని రుణాల కింద 6.91 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సభ్యుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం, దేశం పురోగతి సాధిస్తుందని అన్నారు. రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గత నెల జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మంజూరైన 9 కోట్ల 12 లక్షల రూపాయల వడ్డీ మాఫీ మొత్తాన్ని స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న మహిళలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అనంతగిరి గుట్ట ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. జిల్లాలోని అనంతగిరి గుట్టపైన అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పర్యావరణ పట్టణ పార్క్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, పట్టణ కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ లో క్రీడా ప్రాంగణం పునర్నిర్మాణం, బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు, నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అనంతగిరి పట్టణ ప్రాంతంలో పర్యాటకులకు మంచి అనుభూతి, సంతృప్తిని కలిగించే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా ఆకుపచ్చ తెలంగాణ దిశగా పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. 1 కోటి రూపాయల వ్యయంతో చేపట్టే పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్ పునఃనిర్మాణ, బ్యాడ్మింటన్ కోర్టు పనులను నాణ్యత లోపం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కూడా అధికారులను ఆయన కోరారు.